అమెరికా ఇరాన్ మీద ప్రత్యక్ష దాడులు మొదలెట్టింది. మొత్తం 3 ఇరానియన్ న్యూక్లియర్ అండ్ మిలిటరీ సైట్స్ మీద అమెరికా డైరెక్ట్గా అటాక్ చేసింది. మనకు తెలుసు, గత 10 రోజుల నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య అటాక్స్ జరుగుతున్నాయి. ఇరు దేశాలు ఒక దేశాన్ని ఇంకో దేశం అటాక్ చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించి ప్రపంచంలో చాలా దేశాల కోపం ఉంది. అమెరికా అయితే ఇరాన్ కనుక ఒక ఒప్పందంలోకి రాకపోతే ఇరాన్ని బతకనివ్వనని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చింది. నిన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరానియన్ న్యూక్లియర్ సైట్స్ 3 ఇంపార్టెంట్ న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్స్ మొదలెట్టింది. ఒకటి ఫోర్దో, రెండోది నతాన్స్, మూడోది ఇస్ఫహాన్ అన్నమాట. అన్నిటికన్నా చాలా క్రూషియల్ ఫోర్దో సైట్. ఈ ఫోర్దో సైట్ ఏదైతే ఉందో, ఈ న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సైట్ ఏదైతే ఉందో, ఇది చాలా ఇంపార్టెంట్, క్రిటికల్. దీనికి కారణం, దీన్ని ఎవరు అటాక్ చేయలేరు అమెరికా తప్ప. ఎందుకంటే ఇది పర్వతాల లోపలికి చాలా డీప్గా వెళ్ళి దీన్ని అటాక్ చేయాలన్నమాట. కాబట్టి ఫోర్దో యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ, అండర్ గ్రౌండ్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ అనమాట, దాన్ని కూడా అమెరికా అటాక్ చేసేసింది. డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల క్రితం చెప్పారు, 2 వీక్స్ టైం ఇస్తున్నాను ఇరాన్కి, డిప్లొమసీకి టైం ఇస్తున్నాను, ఇరాన్ ముందుకు రావాలి, చర్చలు జరపాలని చెప్పి 2 రోజుల క్రితం చెప్పి ఇమీడియట్గా ఆయన ఇరాన్ని అటాక్ చేశారనమాట.